హాయ్ గైస్, ఈ వీడియో టాపిక్ వచ్చేసి అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్షన్ అనేది ఊప్స్ ప్రిన్సిపల్స్లో వన్ ఆఫ్ ది ప్రిన్సిపల్ గైస్. సో ఈ ప్రిన్సిపల్ ప్రకారం ఏంటంటే యూజర్కి ఓన్లీ నెససరీ డీటెయిల్స్ మాత్రం చూపిస్తాం, అన్నెసరీ డీటెయిల్స్ అనేది హైడ్ చేస్తాం అనమాట. సో టెక్నికల్గా ఎలా ఉంటుందంటే మనకి ఒక ఎంప్లాయీ క్లాస్ ఉందనుకోండి, ఎంప్లాయీ క్లాస్లో మనకి ఎంప్లాయీని యాడ్ చేయడానికి, డిలీట్ చేయడానికి, శాలరీ ప్రాసెస్ చేయడానికి ఇట్లా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. అలానే ఇంప్లిమెంటేషన్ కూడా 500 లైన్స్ 200 లైన్స్ మనం లిమిటేషన్ చెప్పలేము అనమాట. సో లెంతీ లైన్స్ అనేవి ఉండొచ్చు. సో ఈ ఎంటైర్ ఇంప్లిమెంటేషన్ అనేది చూసి అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి దీనికి ఒక అబ్స్ట్రాక్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అబ్స్ట్రాక్ట్ ద్వారా ఏంటంటే మనకి ఎంప్లాయీని యాడ్ చేయడానికి ఏం ఇన్పుట్ ఇవ్వాలి, ఏం అవుట్పుట్ వస్తుందనే డీటెయిల్స్ తెలిస్తే సరిపోతుంది అనమాట. సో మనకి అబ్స్ట్రాక్షన్ అనేది అలా వర్క్ అవుతుంది కదా. సో టెక్నికల్గా మనం ఇంకా డిస్కస్ చేద్దాం. ఈ అబ్స్ట్రాక్షన్ మనం అచీవ్ చేయడానికి సి షాప్లో మనకి ఇంటర్ఫేస్ అలానే అబ్స్ట్రాక్ట్ క్లాస్ రెండు ఉన్నాయి. ఇంటర్ఫేస్లో ఏంటంటే ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెంబర్స్ ఉంటాయి. అబ్స్ట్రాక్ట్ క్లాస్లో అబ్స్ట్రాక్ట్ మెంబర్స్ ప్లస్ నార్మల్ క్లాస్లో ఉండే మెంబర్స్ కూడా ఉంటాయన్నమాట. సో వీటి గురించి సపరేట్ వీడియోలో ఇన్ డీటెయిల్గా దాని లిమిటేషన్స్ ఏంటి, రూల్స్ ఏంటి అనేది మొత్తం తెలుసుకుందాం గైస్. సో అబ్స్ట్రాక్షన్ గురించి ఇంకా డిస్కస్ చేయాలంటే అబ్స్ట్రాక్షన్ అనేది మనకి ఇట్ ఈస్ అవుటర్ లేయర్ ఆఫ్ యువర్ ఇంప్లిమెంటేషన్ క్లాస్ అనమాట. సపోజ్ మీరు అకాడమిక్ ప్రాజెక్ట్ చేసినట్టయితే మీ అకాడమిక్ ప్రాజెక్ట్లో ఒక 100 పేపర్స్ ఉంటాయి. 100 పేపర్స్ ఉన్న రికార్డుకి ఒక అబ్స్ట్రాక్ట్ పేపర్ అనేది ఫస్ట్ పేజ్గా పెడతారనమాట. సో మీ హెచ్ఓడి కానీ ప్రాజెక్ట్ మేనేజర్ కానీ ఈ అబ్స్ట్రాక్ట్ని చూసి ఎంటైర్ రికార్డులో ఏముంది అనేది అర్థం చేసుకుంటారు. అంటే ఇట్ ఈస్ అ షార్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ యువర్ ఎంటైర్ రికార్డ్ అనమాట. టెక్నికల్గా చెప్పాలంటే మన ఎంటైర్ ఇంప్లిమెంటేషన్కి అబ్స్ట్రాక్ట్ అనేది షార్ట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు, లేదా హై ఎసెన్షియల్ ఫీచర్స్ అని చెప్పొచ్చు, లేదంటే వాటిని మనం కీ పాయింట్స్ కూడా చెప్పొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి గైస్ మీకు మొబైల్ అనేది ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే గైస్ మొబైల్లో మనకి కీప్యాడు, డిస్ప్లే, స్పీకర్ ఇవన్నీ ఉన్నాయి. సో వీటిని మనం ఎలా యూజ్ చేసుకోవాలి, మెనూ ఎలా మార్చాలి, ఫోన్ ఎలా చేయాలి, ఈ డీటెయిల్స్ మాత్రం యూజర్కి తెలిస్తే సరిపోతుంది. అంతేగాని ఈ మొబైల్ లోపల మనకి డిస్ప్లే అను కీప్యాడ్ ఎలా కనెక్ట్ అయ్యింది, స్పీకర్ ఎలా కనెక్ట్ అయ్యింది, సో ఈ రెండు ఎలా కంటిన్యూషన్ వర్క్ అవుతున్నాయి, ఈ టైప్ ఆఫ్ సర్క్యూట్స్ ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి, ఈ డీటెయిల్స్ అనేవి అవసరం లేదు. సో అందుకని వాటిని హైడ్ చేసి ఓన్లీ ఏమైతే యూజర్ కోసం వాటిని మాత్రమే ఈ మొబైల్ బయట అనేవి ఉంటాయన్నమాట. సో అదేవిధంగా మనకి అబ్స్ట్రాక్షన్లో కూడా యూజర్కి మెథడ్ ఏమేమి ఉంది, ఏమి ఇన్పుట్ ఇవ్వాలి, ఏం అవుట్పుట్ వస్తుంది, ఈ డీటెయిల్స్ తెలిస్తే సరిపోతుంది. దాని ఎంటైర్ ఇంప్లిమెంటేషన్ అనేది యూజర్కి అవసరం లేదు కాబట్టి అబ్స్ట్రాక్ట్లో ఓన్లీ ఎసెన్షియల్ ఫీచర్స్ మాత్రం, ఎసెన్షియల్ డీటెయిల్స్ మాత్రమే ఉంటాయన్నమాట. ఇక్కడ నేను ఎంప్లాయీ అనే ఒక అబ్స్ట్రాక్ట్ అనేది ప్రొవైడ్ చేశాను. ఇది ఒక ఇంటర్ఫేస్ గైస్. ఇందులో మనకి ఎంప్లాయీని యాడ్ చేయడానికి, లిస్ట్ గెట్ చేయడానికి ఇట్లా డిఫరెంట్ మెథడ్స్ అన్ని ప్రొవైడ్ చేశాను. బట్ ఇంప్లిమెంటేషన్ అనేది ఇక్కడ నేను ప్రొవైడ్ చేయాలి, ఓన్లీ టైటిల్స్ మాత్రమే ప్రొవైడ్ చేశాను. దీని ఇంప్లిమెంటేషన్ ఏంటంటే సపరేట్ క్లాస్లో ఉంటుందన్నమాట. ఇక్కడ పర్మనెంట్ ఎంప్లాయీ ఒక క్లాస్ ఉంది. ఇది ఇక్కడ ఉన్న అన్నిటినీ ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట. ఎంప్లాయీని యాడ్ చేయడానికి ఇక్కడ నేను ఒక మెథడ్ రాశాను, లాజిక్ రాశాను. ఇక్కడ నేను ఫర్ ది టైం బీయింగ్ ఓన్లీ టు 1 సెంటెన్స్ మాత్రమే రాశాను గైస్. అజ్యూమ్ ఇక్కడ సపోజ్ ఒక 500 లైన్స్ ఆఫ్ కోడ్ ఉందనుకోండి. సో ఈ 500 లైన్స్ ఆఫ్ కోడ్ని యూజర్ అర్థం చేసుకొని దాన్ని వాడుకోవడం కష్టం అనమాట. అంటే టైం టేకింగ్ ప్రాసెస్. సో దానికంటే కూడా ఈ అబ్స్ట్రాక్ట్ చూసినప్పుడు ఓకే, ఎంప్లాయీని యాడ్ చేయడానికి ఎంప్లాయీ ఆబ్జెక్ట్ ఒకటి పంపించాలి, దానికి అవుట్పుట్ అనేది ఏమి రాదు. సో ఈ విధమైన డీటెయిల్స్ తెలిస్తే సరిపోతుంది. అలాగే గెట్ ఎంప్లాయీస్ లిస్ట్, ఈ మెథడ్ని కాల్ చేసినప్పుడు లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేది వస్తారని చెప్పేసి అర్థమవుతుంది అనమాట ఈ మెథడ్ చూస్తే. సో ఈ విధంగా ఓన్లీ ఇక్కడ ఎసెన్షియల్ డీటెయిల్స్ మాత్రం ప్రొవైడ్ చేసాము. దీని ఇంప్లిమెంటేషన్ అనేది ఈ క్లాస్ హ్యాండిల్ చేస్తుంది అనమాట. అంటే ఈ ఈ ఇంటర్ఫేస్ అనేది ఇట్ ఈస్ ద అవుటర్ లేయర్ ఆఫ్ యువర్ ఇంప్లిమెంటేషన్ క్లాస్. సో నాట్ ఓన్లీ దట్ గైస్, సో ఈ ఎంప్లాయీ అనేది ఒక అబ్స్ట్రాక్ట్ అయితే దీనికి డిఫరెంట్ వర్షన్స్ కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఇక్కడ పర్మనెంట్ ఎంప్లాయీ అనేది ఒక వర్షన్ అయితే కాంట్రాక్ట్ ఎంప్లాయీ అనేది మనం ఇంకొక వర్షన్గా చెప్పొచ్చు గైస్. నాట్ ఓన్లీ దిస్, మనం నెంబర్ ఆఫ్ వర్షన్స్ కూడా ఈ అబ్స్ట్రాక్ట్కి మనం ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇది మనకి ఎలా వర్క్ అవుతుందంటే సపోజ్ ఇక్కడ మనం ఎంప్లాయీకి ఎంప్లాయీ ఇంటర్ఫేస్కి వేరియబుల్ క్రియేట్ చేసాం, ఆబ్జెక్ట్ అనేది పర్మనెంట్ ఎంప్లాయీకి ప్రొవైడ్ చేసాం. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ మనం రికార్డ్ యాడ్ చేసినప్పుడు పర్మనెంట్ ఎంప్లాయీ రికార్డ్ అనేది యాడ్ అవుతుంది. సపోజ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ యాడ్ చేసాం అనుకోండి, కాంట్రాక్ట్ ఎంప్లాయీ అనేది కూడా యాడ్ అవుతాడు అనమాట. సో ఈ విధంగా మనం లాజిక్ని అయితే రీయూజ్ చేసుకోవచ్చు. సో ఈ టైప్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ నేను అప్కమింగ్ వీడియోస్లో ఇంకా ఇన్ డీటెయిల్డ్గా రియల్ టైమ్ సినారియోస్తో ఎట్లా ఉంటుందో చెప్తాను గైస్. ఇదేంటంటే ఓన్లీ ఎసెన్షియల్ ఫీచర్స్ ఉంటాయి. ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా యూజర్ యాక్సెస్ చేయగలడు, బికాస్ ఇందులో ఉండేవన్నీ కూడా పబ్లిక్ మెంబర్స్ అనమాట. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. ఇఫ్ యూ లైక్ ది కంటెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.